నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్ ఆఫ్ క్యాథ్ ల్యాబ్ విరించి హాస్పిటల్. చాలా ఎక్కువ మేము కేసులు చూస్తుంటాం యంగ్ హార్ట్ అటాక్స్కి వస్తున్నది. అంటే సుమారుగా 35 ఇయర్స్లో హార్ట్ అటాక్స్ అందరికీ వస్తున్నాయి. చాలా మందికి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం, సుమారుగా అందరూ మంచిగా అయిపోతున్నారు. ఒక క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అడగలేస్తున్నారు ఏంటంటే, భార్య భర్తలు మళ్ళీ కలిసి ఉండగలవా లేదా? హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కలవచ్చా లేదా? కలవచ్చు అంటే ఎప్పుడు కలవచ్చు? మాకు స్టంట్ వేసిన తర్వాత భార్య భర్తలు మళ్ళీ కలవచ్చా లేదా? బైపాస్ సర్జరీ తర్వాత కలవచ్చా లేదా? ఈ క్వశ్చన్ ఏది ఉంటుందో వాళ్ళు అడగలేపుతున్నారు. కారణం అవుతున్నది, వాళ్ళందరూ ఫ్యామిలీస్తో వస్తారు. ఒకసారి ఫాలోఅప్ చేస్తున్నప్పుడు, అంటే మళ్ళీ సెకండ్ టైం ఓపీలో కన్సల్టేషన్ ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీలో వస్తారు. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే గత కొన్ని మధ్యలో మేము కొన్ని కేసులు కూడా చూసాం. ఈవెన్ భార్యాభర్తలు కలుస్తున్నప్పుడు కూడా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం వార్తలు కూడా మేము విన్నాం. సో ఇప్పుడు ఇవాళ డిస్కషన్ చేసింది అంటే, భార్యాభర్తలు ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిన ముందు, వచ్చిన తర్వాత కలవచ్చా లేదా? కలవచ్చు అంటే ఎప్పుడు కలవచ్చు, ఎన్ని రోజులు ఉండొచ్చు? సో నార్మలీ ఎవరికైనా, ఇప్పుడు మేము డిస్కషన్ చేసింది హార్ట్ అటాక్ ఎవరికైనా పేషెంట్కి వస్తే, ఆల్రెడీ హార్ట్ అటాక్ వస్తే వాళ్ళు మినిమం 5 రోజుల దాకా భార్యాభర్తలు కలవకూడదు. సపోజ్ ముందు కలిస్తున్నప్పుడు వాళ్ళకి చెస్ట్ పెయిన్ రాలేదు, అంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు భార్యాభర్తలు కలిస్తున్నప్పుడు చెస్ట్ పెయిన్ రాలేదు అనుకోండి, మినిమం 5 రోజులు ఉంచాలి, అసలు కలవకూడదు. ఫస్ట్ 5 days ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండోది క్వశ్చన్ అవుతున్నది, బై ఛాన్స్ హార్ట్ అటాక్ ఏది వచ్చిందో దాంట్లో కూడా కొన్ని రకాల హార్ట్ అటాక్ ఉంటాయి. అంటే చాలా మేజర్ హార్ట్ అటాక్ వచ్చిందా, లేకపోతే క్రోనిక్ స్టేబుల్ ఎంజైనా వచ్చిందా, లేకపోతే హార్ట్ డ్యామేజ్ ఎంత అయిందా, ఎరిథిమియాస్ వచ్చిందా, దాని ప్రకారం కూడా డిపెండ్ ఉంటాయి. ఒక పేషెంట్కి సపోజ్ హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ వేశారు అనుకోండి, మినిమం 2 to 3 weeks దాకా భార్య భర్తలు కలుసుకోకూడదు. 15 days మేము చెప్తాం, 15 days to 21 days దాకా కలవకూడదు. ఎందుకంటే అది దట్ ఈజ్ ఏ ప్రాసెస్లో హార్ట్ రేట్ సడన్ గా పెరిగిపోతుంది, బీపీ సడన్ గా పెరిగిపోతుంది, అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ ఏది ఉంటుందో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో దట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు 500 calories ఆఫ్ ఎనర్జీ అది సడన్ గా అవుతుంది. అండ్ అది హార్ట్ మీద సడన్ గా ప్రెషర్ పడితే మళ్ళీ హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ ఉంటాయి. సో 15 days లో కొంచెం హార్ట్ కూరుకున్న తర్వాత 2 to 3 weeks తర్వాత యాజ్ పర్ ది డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్ లోనే మీరు మినిమం 2 to 3 weeks వెయిట్ చేయాలి. మూడో క్వశ్చన్ అవుతున్నది, బైపాస్ సర్జరీ తర్వాత కూడా, సపోజ్ ఒక పేషెంట్కి బైపాస్ సర్జరీ తర్వాత కూడా భార్య భర్తలు కలుసుకోవాలి అంటే మినిమం బైపాస్ సర్జరీ చేసిన స్టర్నల్ బోన్ అంటారు. ఆ స్టర్నల్ బోన్ హీలింగ్ అంటే కుట్లు వేస్తారు కదా, అది పూర్తిగా కలిసిపోవాలి. అది కలిసిపోవడానికి మినిమం 6 to 8 weeks, అంటే నెల టు నెల 15 రోజుల దాకా అది కలుసుకోకూడదు. ఇది కలుసుకున్నలో ఈ స్టర్నల్ బోన్ ఏది కుట్టుతారో అది కూడా సెపరేట్ అయిపోవడం, అందుకు అది ఒక రిస్క్ ఉంటుంది. సో బైపాస్ సర్జరీ చేస్తే 6 to 8 weeks, స్టెంట్ వేస్తే 2 to 3 weeks. కంపల్సరీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే, భార్య భర్తలు కలుసుకోకుండా ఉంటే మంచిది. నాలుగోది అవుతున్నది హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్. సపోజ్ ఒక పేషెంట్కి హార్ట్ పంపింగ్ యాక్షన్ చాలా ఉన్నది, నడుస్తే ఆయాసం వస్తుంది, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని మెడిసిన్స్ మేము ఇస్తుంటాం. ఈవెన్ హార్ట్ అటాక్ పేషెంట్స్గా ఉన్నాయి, హార్ట్ ఫెయిల్యూర్కి పేషెంట్స్గా ఉన్నాయి. కొన్ని మెడిసిన్స్ లైక్ బిటా బ్లాకర్స్ ఇస్తుంటాం. దానివల్ల కూడా పేషెంట్కి ఇంపార్టెన్స్ అవ్వచ్చు. సో ఇంపార్టెన్సీ దానివల్ల మీరు కంగారు పడే అవసరం లేదు, దానికి మీరు డాక్టర్కి సంప్రదించుకోండి. ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్స్ కూడా వచ్చాయి, లైక్ బిటా బ్లాకర్లో నెబియులాలో ఉన్నాయి, బిసిప్రోలాల్, వేర్ అవన్నీ కొంచెం తగ్గిపోవచ్చు. సో
ఏదైనా ప్రాబ్లం మీరు డాక్టర్స్తో అట్లీస్ట్ మీకు ఇవన్నీ ఓపెన్గా డిస్కషన్ చేయడం ఇంపార్టెంట్. ఓపెన్గా మీరు డిస్కషన్ చేయకపోతే డాక్టర్ చెప్పలేరు. సో ఏదైనా కొన్ని విషయాలు ఏదైనా ఉన్నా కూడా డాక్టర్స్తో ఓపెన్లో డిస్కషన్ చేసి అండ్ గైడ్ లైన్స్ ప్రకారం డాక్టర్ ఏది ఉన్నాదో లేదో చెప్పాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇండివిజువల్ పర్సన్స్ ఏది ఉంటుందో ఇండివిజువల్ యూనిక్ ఉంటారు. గైడ్ లైన్స్ అంటే అందరికీ జనరలైజ్డ్గా ఉంటారు, అది కుదరదు కదా. సపోజ్ మీన రాశి వాళ్ళు మంచిగా ఉంటారో లేదో, ఇప్పుడు ఒక 10 కోట్ల మీన రాశి వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకడు ముస్టాడుకుంటుంటారు, ఒకటి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ లాగా కూడా అవ్వచ్చు. సో అందరికీ గైడ్ లైన్స్ ఉపయోగం ఉండదు, ఇది జనరలైజ్డ్. సో డాక్టర్కి మీరు పర్సనల్గా మాట్లాడితే మీ రోగం ఏది ఉన్నదో మీ రోగం ప్రకారం డాక్టర్ అడ్వైస్ చేస్తారు. ఇది ఒక ఎత్తు అవుతే కొన్ని రోజుల్లో మేము ఇప్పుడు కొన్ని రోజుల కిందన మేము చూసాం కూడా, యూపీలో ఒక భార్య భర్తలు పెళ్లి చేసుకుని 1 day సెకండ్ నైట్లోనే వాళ్ళిద్దరు చనిపోయారు. కొన్ని ముఖ్యమైన నేషనల్ పత్రికల్లో కూడా అది పడింది. అంటే మోస్ట్ ప్రాబబుల్లీ ఏంటవుతుందంటే, ఇప్పుడు నాట్ ఓన్లీ డ్యూరింగ్ భార్య భర్తలు కలుస్తున్నప్పుడు హై ఎనర్జీ ఏది వస్తుందో దానివల్ల హార్ట్ అటాక్ కూడా రాకుండా సబ్అరకనాయిడ్ హెమోరేజ్ కూడా అవ్వచ్చు. అంటే బ్రెయిన్లో రక్తనాళ లేదా సబ్అరకనాయిడ్ హెమోరేజ్ కూడా రావచ్చు. నెంబర్ 2 అవుతున్నది మెయిన్లీ కొంతమంది కొన్ని పిల్స్, కొన్ని టాబ్లెట్స్ యూజ్ చేస్తారు. లైక్ సిల్డనాఫిల్ అవుని, టడాలఫిల్ అవుతాయి, ఇవన్నీ టాబ్లెట్స్ వైగ్రా లాగా అట్లాంటి టాబ్లెట్ కూడా యూజ్ చేస్తారు. అది ఒకటే ఇంపార్టెంట్ వ్యక్తి ఏంటంటే, అందరు ఇష్టసారం వెళ్ళి మీరు టాబ్లెట్లు కొనుక్కోవడం అది మంచిది కాదు. ఓవర్ డోస్ ఆఫ్ ది పిల్, ఈవెన్ సింగిల్ పిల్ అవుని, మీకు ముందు నుంచి హార్ట్ జబ్బు ఉన్నది మీకు తెలియదు అనుకోండి, అంటే నార్మల్ పర్సన్కి కూడా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హార్ట్ అటాక్ పేషెంట్, నార్మల్ పర్సన్కి కూడా మీరు పిల్స్ చేసే ముందు అట్లీస్ట్ ఒక ఈసీజీ, ఈకో, టీఎంటీ టెస్ట్ చేయించుకోవడం అవసరం. మోర్ దెన్ 35 years వచ్చింది అనుకోండి, మీరు పిల్స్ తీసుకున్న ముందు కొన్ని పిల్స్ అంటే సిల్డనాఫిల్, టడాఫిల్ ఆర్ వైగ్రా అట్లాంటి టాబ్లెట్స్ ఏదైనా తీసుకున్న ముందు కూడా మీరు టీఎంటీ టెస్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఓవర్ డోస్ పిల్ లేకపోతే ఆ పిల్ తీసుకున్నా కూడా హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు జనరల్ పబ్లిక్కి కూడా మీరు ఇష్టానుసారం ఫార్మసీకి వెళ్ళి తీసుకోవడం అది మంచిది కాదు. అట్లీస్ట్ మీరు రెగ్యులర్గా తీసుకున్నారు అంటే డాక్టర్కి సంప్రదాయించుకోండి ఆ టాబ్లెట్లు వేసుకోవాలా లేదా అది ఒకసారి చేసుకోండి. మీకు టీఎంటీ టెస్ట్ నార్మల్ ఉన్నది అనుకోండి, నథింగ్, మీకేం చేయడం అవసరం లేదు. సో ఇప్పుడు హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్, హార్ట్ అటాక్ లేని పేషెంట్స్కి మేము మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకేదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే నేను చెప్తాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.